गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। 2025 సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి మాస ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ వృశ్చిక రాశికి కుజుడు ఒక్కడ తప్పితే ఏ గ్రహం పూర్తిగా బాగా లేరు. మరి దీనివల్ల నష్టాలు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ రాశి వాళ్ళ గురించి నేను చెప్పాలంటే అసలు ఇల్లు దాటి బయటకు వెళ్ళొద్దు. ఇంట్లో ఉండి ఉప్పు కారం వేసుకొని తినండి. మరి రోజు చేసే పని కూడా మానేసేయటం మంచిది. ఏమైనా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏమవుతుందంటే ఏదో చేయరాని పని చేసి ఆ ఉద్యోగంలో నష్టం కలిగించి ఆ నష్టం నీ నెత్తినేయటం కాక ఎవడో చేసిన నష్టం నీ నెత్తికి పడి నీ ఉద్యోగం పోగొట్టుకొని నీ ఆదాయం పోగొట్టుకొని ఇబ్బంది పడిన దానికంటే ఇంట్లో ఉండటమే మంచిది అనిపిస్తుంది. కాబట్టి గోచారరీత్యా పూర్తిగా బాగాలేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ప్రతివాడు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు చేసి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని ఎక్కడైనా చెట్టు వెతుక్కొని మారేడు దళాలు 3 ఆకులు కలిసిందే దళం. నువ్వు కోసిన తర్వాత ఒక ఆకులు అరిపోయి 2 ఆకులు ఉంటే అది దళం కాదు. జాగ్రత్తగా కోసుకొని మారేడు దళాలు పెళుసు ఎక్కువ, తొందరగా విరిగిపోతాయి. కాబట్టి ఏమాత్రం నలగకుండా చెట్టు దగ్గరికి పోయి కోసుకొని తేవటం మంచిది. ఎవడో అమ్మితే తెస్తాడనే మాట చెప్పద్దు. అమ్మేవాడు ఏం చేస్తాడు, ఒకసారి కోసుకొస్తాడు, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాడు, చేపనాలు తెచ్చిస్తాడు. నిన్నటి దళం ఇవాళ ఈశ్వరుడు నెత్తిన పెట్టడానికి అర్హత లేదు. నిన్నటి పుష్పం వాడిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు యవ్వనంలో ఉన్న మనిషి ఎంతో అందంగా ఉంటాడు. నా వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నట్టు ఉంటాడా? తేడా కనపడుతుంది. అట్లాగే నిలవ ఉన్నటువంటి పూలు కానీ దేవుడికి పూజ చేస్తే మీరు పర్వతం అంతా పాపం తెచ్చి దేవుడి నెత్తి మీద పెట్టినట్టుగా ఇవాళ పూజ చేసిన పువ్వు రేపు తీసేయాలి. అది తీయకపోతే కూడా పాపం. అన్నిటికీ మించి ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు, తర్వాత నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు, బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నీళ్ళల్లో కానీ మరి పుట్టల దగ్గర కానీ వేస్తే చీమలు తీసుకొని వెళ్ళి తింటాయి. పిపీలికా సమారాధన కొన్ని వేల మందికి అన్నం పెట్టిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అన్నదానం వల్ల 3 జన్మల పాపాలు పోతాయి. కాబట్టి ఈ దోషాలు పోవాలంటే ముందు అన్నదానం చేయండి. ఏమీ లేదండి, తినే అన్నంలో ఒక్క విషబొట్టు 100 కిలోల బియ్యపన్నం వండుతున్నారండి.
వంటంతా అయింది. దుర్మార్గుడు పోయి ఒక్క విషపుట్టు వేశాడు అనుకుందాం, ఆ అన్నం మొత్తం విషమైపోతుంది. ఎంతోమంది జనం చచ్చిపోతారు. కొంతమంది వ్యాధిగ్రస్తులై కొట్టుకుంటారు. వాడికి అది ఆనందం. కొంతమంది బాధలు పడుతుంటే వాడికి ఆనందం. దానికంటే గొప్ప ఆనందం ఏంటంటే, మా బూట వాళ్ళకి మీకు చెడుగా ఉన్నప్పుడు మీరు ఆ ప్రవర్తన మార్చుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ నెల దాటిపోతే మీరు బాగుపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని, జాగ్రత్త వహిస్తే ముందు జీవితంలో అంతకుముందు సంపాదించిన మొత్తం పోగొట్టుకోకుండా నిలబెట్టుకోగలుగుతారు, బాగుంటారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే సరే మీ జాతకం చెప్పించుకోండి. దానికి తగినటువంటి దోషాలు ఏవో తెలుసుకోండి, దాని పరిహారాలు చేసుకోండి. వృశ్చిక రాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మానద్దు. డేట్ ఆఫ్ బర్త్ రాస్తే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకొని దోష పరిహారాలు చేసుకోండి, చాలా బాగుంటుంది. స్వస్తి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాశులే కాదు, ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే, ముందు ఇది వినండి, మీ ప్రవర్తన మార్చుకోండి, అన్ని విధాలా మంచిది. ఏమిటి, నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు, ఏమాత్రం జాగ్రత్త పడ్డావా అన్నది అవసరం. జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు. కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు. మరి బీటెక్ వాడు 8 గంటల వరకు చేస్తున్నాడు. మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు, ఎంతో సంపాదిస్తున్నారు. ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం. ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు. తొందరపాటి పనులు చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం ఉంది కదా, అపార్ట్మెంట్ కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే 3 రెట్లు ఎక్కువ కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీతంలో 3 వంతులు దానికి ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకి బాకీలు తీరక మీ బాకీ తీరేపటికి మీ అపార్ట్మెంట్లు కూడా పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. బాగా ఆలోచించండి. మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి దాచిపెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది. అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది. మరి ఇట్లాంటి తొందరపాటు పనులు హోదా కోసం కాదు. నువ్వు ఉప్పు వేసుకు తిన్నావా, కారం వేసుకు తిన్నావా, నువ్వు నూలుగుడ్డ కట్టుకున్నావా, మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా, ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు. నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప. రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు, నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి. ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు. చైనీస్ ఫుడ్స్, ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు. దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. తినే ఆహారాల ద్వారా కానీ, సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ, భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ, అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. చేప కాస్త బంగారం కొనుక్కున్నా
అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది. వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక, తల్లిదండ్రులను వెళ్ళగొట్టి, వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రుల మొహం చూడక, వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక, వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు. ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి. ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గరికి పోతే 40,000 50,000 కట్టాలా? ఈ చదువు ముఖ్యమా? నీవు చదువుకున్న చదువు 5 క్లాసుల వరకు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ మీకుంది. నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా? క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తి పడటం కాదు. రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి, నీతి పద్యాలు ఉన్నాయి. అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని, మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని, మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది. తెలుగు భాషని మించినటువంటి భాష లేదు. సంస్కృత భాష, సంస్కరింపబడిన భాష సంస్కృత భాష. సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి, అటువంటివి తెలుసుకోండి. ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు, అది వింటల్లా. పిల్లల్ని ఏమన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు. విశ్వక్సేనుడు అని చెబితే రాయలేరు. లక్ష్మీనారాయణ అని చెప్తే LAXMI రాస్తారు, లక్ష్మి అని రాస్తారు. LAKSHMI లక్ష్మి అవుతుంది. తెలుగు భాషని మరి మృత భాషకి కింద చేశారు. అమృత భాష తెలుగు సంస్కృతం. ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు. ఇదందరూ బాగా తెలుసుకోండి, బాగా ఆలోచించండి. ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా, అందరం కలిసి జీవిద్దాం, అందరికీ మంచి చెబుదాం, అందరితో మంచిగా కలిసి బతుకుదాం. మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి. యూకేజీకి విపరీతమైన జీతాలు, మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి. అక్కడ చెప్పే చదువు మీరు రోజు 1 గంట తలుచుకుంటే మీ పిల్లలకి చెప్పగలరు. మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు. కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టి రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని కష్టాలు పడుతున్నారు.
వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని, ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని, కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి. మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, దేశం బాగుంటుంది. స్వస్తి.